నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు విజువలైజేషన్ అంటారు గదా! అసలు విజువలైజేషన్ అంటే ఏంటి? ఎలా చేయాలి దాన్ని? దానివల్ల యూజెస్ ఏంటి మనకి? విజువలైజేషన్ చేయడం వల్ల? చేయాలి అని అనుకుంటే మనకి పర్టిక్యులర్‌గా ఏదైనా టైమ్ ఉంటదా? విజువలైజేషన్‌కి ఇప్పుడు ఎర్లీ మార్నింగ్స్ కానీ, నైట్ పడుకునేప్పుడు కానీ, ఇట్లాంటి పర్టిక్యులర్ టైమ్స్‌లో చేస్తేనే వర్కౌట్ అవుతదా? లేదంటే ఏ టైమ్‌లో అయినా చేయొచ్చా? విజువలైజేషన్ అనేటువంటిది అంటే హ్మ్. జనరల్‌గా ఏ టైంలో చేయొచ్చు మేడం. ఓకే. సో, ఎర్లీ మార్నింగ్ అంటే ఈస్ బెటర్. హ్మ్. సో, హ్యాపీ అంటే పీస్‌ఫుల్ మైండ్ సెట్ హ్మ్. ఉంటుంది. తర్వాత ఈవినింగ్ టైమ్స్‌లోకి వస్తది. అసలు హ్మ్. విజువలైజేషన్ అంటే ఏంటిది అనేటువంటిది చూద్దాం ఫస్ట్. హ్మ్. ఓకే. అంటే ఆ! జనరల్‌గా మనం ఏదన్నా మూవీ చూస్తున్నప్పుడు, హ్మ్. ఆ మూవీలో సన్నివేశాలు ఉన్నప్పుడు వాళ్ళు మనమే అనేటువంటి ఊహించుకొని ఏడ్చిన సందర్భాలు కొన్ని ఉంటాయి. అవును. ఓకే. ఆ హీరో నేనే అట్లా ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు సాల్వ్ చేస్తాను అనేటువంటి సందర్భాలు కొన్ని ఉంటాయి. హ్మ్. సో, అవును. ఎవరన్నా మూవీలో హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ హీరో హ్మ్. హీరోయిన్‌ని రక్షించటానికి వస్తే నేను గూడా అలాగనే ఫీల్ అయ్యి నేను గూడా చేస్తా అనేటువంటి ఫీలింగ్ మన లోపల కలుగుతుంది. ఓకే. దట్ ఈస్ కాల్డ్ హ్మ్. విజువలైజేషన్. హ్మ్. అంటే మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో హ్మ్. మీరు చిన్నప్పుడు చూడండి మేడం. అంటే నేను చిన్నగున్నప్పుడు, మనం చిన్నగున్నప్పుడు హ్మ్. 'మాతృదేవోభవ' సినిమా ఒకటొచ్చేది. అవును. అప్పుడు సినిమా థియేటర్‌లో ఖర్చులిచ్చేవారు. హ్మ్. సినిమా జూసినవారు. ఇచ్చేవారు. అంటే అవును. అక్కడ ఉన్నటువంటి ఎమోషనల్‌గా ఉన్నటువంటి ఒక సన్నివేశానికి హ్మ్. అందరూ ఏడుస్తారనేటువంటి ఒక హ్మ్. ఆ సందర్భంలో హ్మ్. కర్చీఫ్‌లిచ్చి పంపించిండ్రు అంటాను. అంటే అది మనమే అన్నట్టు మనం ఫీల్ అయితాం. బట్ నీకు హ్మ్. తెలుసు. హ్మ్. బట్ అది నిజం గాదు అని నీకు తెలుసు. హ్మ్. అది ఓన్లీ పాత్రధారులు. హ్మ్. అదొక సన్నివేశం అనేది నీకు తెలుసు. హ్మ్. కానీ నువ్వు ఇది నాదే అన్నట్టు నువ్వు ఫీల్ అవుతున్నావు. హుహు. సో, అంటే ఇన్వాల్వ్ అయిపోయారన్నమాట. ఇన్వాల్వ్ అయితున్నావు. హ్మ్. దట్ ఈస్ కాల్డ్ అంటే జనరల్‌గా నేను చెప్తున్నా. హ్మ్. దీన్ని మనం ఏమంటున్నామంటే హ్మ్. విజువలైజేషన్ అంటున్నాం. ఓకే. అంటే ఎందుకో జరుగుతుంది అంటే మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి, హ్మ్. రియాలిటీకి, హ్మ్. తర్వాత ఇమాజిన్‌కి తేడా తెలియదు. తెలీదు. ఇట్ ఈస్ ఎ ఓకే. ప్రూవెన్ ఇన్సిడెంట్ మేడం. హ్మ్. ఒక ప్రూవెన్ ఇన్సిడెంట్ ఖచ్చితంగా జరిగినటువంటి సంఘటన నేను చెప్తా. హ్మ్. విజువలైజేషన్‌కి. అంటే ఒక 2 మెంబర్స్ అంటే 2 గ్రూప్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే. వాళ్ళందరూ కూడా బాస్కెట్ బాల్ హ్మ్. ప్లేయర్స్. హ్మ్. 2 గ్రూప్స్ కాంపిటీషన్ ఉంటుంది. ఓకే. 2 టీమ్స్‌గా డివైడ్ చేస్తారు. హ్మ్. ఒక గ్రూప్‌కి ఏం చేస్తారంటే ఆహ్, వీళ్ళని ఫిజికల్‌గా ట్రైన్ చేస్తారు. హ్మ్. ఫిజికల్‌గా ట్రైనింగ్ ఇస్తారు. దాదాపు ఒక 1 మంత్ అట్లా ఓకే. ట్రైనింగ్ ఇస్తారు. హ్మ్. బాస్కెట్ బాల్ హ్మ్. ట్రైనింగ్ ఇస్తారు. రెండో గ్రూప్ వాళ్ళకి హ్మ్. అసలు ఫిజికల్ ట్రైనింగ్ ఏమి ఇయ్యరు. హ్మ్. ఒక గది లోపల కూర్చోబెట్టి హ్మ్. బాల్స్ అనేటువంటిది ఎట్టెట్లా అంటే గోల్ లోపల రీచ్ కావటానికి హ్మ్. కళ్ళు మూసుకొని అంటే ఎలా చేయాలి? ఏ హ్మ్. టెక్నిక్స్ యూజ్ చేయాలి అనేటువంటిది ట్రైన్ చేస్తారు. ఓకే. సో, అంటే రియల్‌గా కోర్ట్‌లోకేమి ఎళ్లరు. కోర్ట్‌లోకి జస్ట్ వెళ్లరు వాళ్ళు. ఆ! గది లోపల కూర్చోబెట్టేసి హ్మ్. మైండ్‌ని ట్రైన్ చేస్తారు వాళ్ళు. ఓకే. కళ్ళు మూసుకోమంటని జెప్పేసి నీకు హ్మ్. బాల్స్ అంటే గోల్ ఎవరికియ్యాలి? హ్మ్. నెక్స్ట్ ఎవరికి చేయాలి? హ్మ్. సో, ఎదుటివాడు ఎట్లా వస్తే ఎట్లా డైవర్ట్ చేయాలి హ్మ్. అనేటువంటిది బ్రెయిన్‌కి ట్రైనింగ్ ఇస్తారు. ఓకే. ఫస్ట్ గ్రూప్ వాళ్ళకి అసలేం ఫిజికల్‌గానే ట్రైనింగ్ ఇస్తారు. హ్మ్. మైండ్‌కి ట్రైనింగ్ ఇవ్వరు. ఓకే. 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 హ్మ్. సెకండ్ గ్రూప్ వాళ్ళకేం చేస్తారంటే హ్మ్. మైండ్‌కిస్తారు. కానీ హ్మ్. ఫిజికల్‌గా ఇవ్వరు. ఓకే. కూర్చోబెడతారు. కానీ హ్మ్. ట్రైనింగ్ ఇస్తారు. హ్మ్. ఇలా చేయమంట అని జెప్పేసి. ఓకే. సో, ఒరిజినల్‌గా వీళ్ళు పార్టిసిపేట్ జేసినప్పుడు హ్మ్. ఎవరైతే విజువలైజేషన్ జేస్తారో హ్మ్. అంటే ఏంటిది ఇక్కడ అంటే ముందు జరిగేటువంటి ఇన్సిడెంట్‌ని హ్మ్. ఇప్పుడు మనం మన బ్రెయిన్‌ని ట్రైన్ చేస్తున్నామనమాట. హ్మ్. అంటే ఎలా హ్మ్. గోల్ హ్మ్. ఎలా గోల్ చేయాలి? హ్మ్. ఎక్కడ బాల్‌ని పుష్ హ్మ్. చేయాలి? హ్మ్. అనేటువంటి మన బ్రెయిన్‌కి హ్మ్. ట్రైనింగ్ ఇస్తున్నాం అంటే మెంటల్‌గా. బ్రెయిన్ ఏంటంటే ఆలోచిస్తది. నేనే వేస్తున్నాను వేస్తున్నాను. అన్నట్టు అంటే ఫిక్స్ ఆ అయిపోతదక్కడ. రియాలిటీ అనేటువంటిది తెలియదు. హ్మ్. నిజంగానే అది ఇమాజిన్ చేసుకొని ఇది రియాలిటీగా భ్రమపడతాం మన సబ్‌కాన్షియస్ మైండ్ అనేటువంటిది. ఓకే. సో, చివరికొచ్చేసరికి ఎవరైతే విజువలైజేషన్ చేశారో హ్మ్. ఆ టీమ్ అనేటువంటిది విన్ అయింది. హుహు. సో, కాబట్టి ఏమంటున్నారంటే ఫిజికల్ స్ట్రెంత్ కంటే గూడా హ్మ్. మెంటల్ స్ట్రెంత్ అనేటువంటిది, హ్మ్. మెంటల్ ఇమాజినేషన్ అనేటువంటిది హ్మ్. చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని మనం ఏమంటున్నాం అంటే విజువలైజేషన్ అని అంటున్నాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా ఇప్పుడు హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కోచ్‌గా కావాలనుకుంటున్నా. హ్మ్. కోచ్‌గా కావాలి అనుకోని కూర్చుంటే కాదు గదా! హ్మ్. దాన్ని ఒక విజువలైజేషన్ చేస్తున్నాం. లేక ఒక హ్మ్. పబ్లిక్ స్పీకింగ్ చేయాలంట అని అనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ హ్మ్. ఆల్ పబ్లిక్ స్పీకింగ్ వెళ్ళే కంటే ముందు హ్మ్. మనం విజువలైజేషన్ చేసుకుంటాం. ఎట్లా హ్మ్. అంటానంటే హ్మ్. నేను ఏ డ్రెస్ ఏసుకోవాలి? హ్మ్. ఏ షూ ఏసుకోవాలి? హ్మ్. తర్వాత వెళ్ళే ముందు హ్మ్. ఎలా వెళ్ళాలి? హ్మ్. కంటెంట్ ఏం ప్రిపేర్ చేసుకుంటున్నా? ఏ టాపిక్ మాట్లాడాలి? హ్మ్. సో, ఆ డయాస్‌లో ఎవరెవరు ఉంటారో హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెంటల్‌గా ప్రిపేర్ అవుతాం.
ఓకే. ఒకటికి 100 సార్లు, 200 సార్లు, హ్మ్. 300 సార్లు అట్లా ప్రిపేర్ అవుతుంటే హ్మ్. 100% అదే విజువలైజేషన్ మన రియాలిటీ గూడా జరుగుతుంది. సో, ఓకే. ఇక్కడేందంటే మెంటల్ స్ట్రెంగ్త్‌ని, మెంటల్ పాజిటివ్‌ని మన సబ్‌కాన్షియస్ మైండ్ అనేది ట్రైన్ చేసి మన యొక్క హ్మ్. పాజిటివ్ బిలీఫ్ సిస్టమ్‌ని హ్మ్. క్రియేట్ చేస్తుంది అని చెప్పుకోవచ్చు. సో, విజువలైజేషన్‌లు అంటే ఏం లేదు మేడం. ముందు జరిగేటువంటి రియాలిటీని ముందుగానే ఊహించుకొని హ్మ్. మన బ్రెయిన్‌ని ట్రైన్ చేసేసి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్‌ని పెంచేటువంటి ఒక టూల్ అనేటువంటి టెక్నికే ఓకే. విజువలైజేషన్ చెప్పుకోవచ్చు. హుహుహు. అది. అంటే ఇప్పుడు ఈ విజువలైజేషన్ ద్వారా మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? అంటే మనం ఏదైతే అనుకుంటామో అది కంపల్సరీ అవుతుందంటారా? కంపల్సరీ అనుకోండి పాజిటివ్ బిలీవ్ సిస్టమ్ అనేటువంటిది క్రియేట్ చేస్తుంది. మన హ్మ్. లోపల ఉన్నటువంటి నెగెటివ్ థాట్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇందాక చెప్పాను. హ్మ్. విజువలైజేషన్ చేసుకోకుండా డైరెక్ట్‌గా వచ్చేసి ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుంటే నేను ఏమి చేయలేదు. అంటే అవును. ఈరోజు మనకొక సెషన్ ఉంది. ఒక ప్రోగ్రామ్ ఉంది. హ్మ్. అసలేం మాట్లాడాలి? ఏ టాపిక్ ఉంది? అంటే హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక మెంటల్‌గా హ్మ్. నేను ప్రిపేర్ అయ్యాను. ఓకే. ఒకటికి 2 సార్లు, 3 సార్లు ఆలోచించుకొని దాన్ని నేను రియాలిటీకి తీసుకొస్తున్నా. హ్మ్. దీనివల్ల ఏమవుతుందంటానంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతది. ఓకే. సో, సక్సెస్ రేట్ అనేటువంటిది హ్మ్. ఇంప్రూవ్ అవుతది అనేటువంటిది చెప్పొచ్చు. కాబట్టి హ్మ్. ఒక ఫెయిల్యూర్స్ అంటే ఎవరైతే ఫెయిల్యూర్ అవుతున్నాము అంటే అనుకుంటున్నామో ఫస్ట్ హ్మ్. ఆఫ్ ఆల్ సక్సెస్ కావాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విజువలైజేషన్ చేసుకోవాలి. దానికున్న కొన్ని అక్కడ ఒక విజువలైజేషన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే హ్మ్. మనలో ఉన్నటువంటి బ్లాకేజెస్ ఏంటిది? మనలో ఉన్నటువంటి నెగెటివిటీస్ ఏంటిది అనేటువంటిది ఓకే. ఐడెంటిఫై చేసుకొని దాన్ని క్లియర్ చేసుకొని హ్మ్. ఒక క్లియర్ గోల్‌ని రీచ్ కావడానికి ఒక క్లియర్ మ్యాప్ అనేటువంటిది, ఒక రూట్ మ్యాప్ అనేటువంటిది, ఒక బ్లూ ప్రింట్ అనేటువంటిది విజువలైజేషన్ లోపల దొరుకుతుంది అనేసి చెప్పొచ్చు. ఓకే సార్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ. థాంక్ యూ మేడం.